ఏప్రిల్ 1 దేశంలో రాహుల్ గాంధీ చేపట్టిన భారత్ జోడో న్యాయ యాత్రకు ఫెయిర్ మీడియా కూడా పాల్గొంది. ఫెయిర్ మీడియాకి స్వాగతం. భారత్ జోడో న్యాయ యాత్రలో పాల్గొనడానికి వచ్చినటువంటి ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ బృందంలో ఉన్నటువంటి 5 సభ్యులతో పాటుగా ఇవాళ గాజీపూర్ నుంచి మృత్యుంజయ్ గారు కూడా మాతో పాటు కలిసి ఉన్నారు. భారత్ జోడో న్యాయ యాత్రలో భాగంగా ఇక్కడ మేము నిన్న నుండి ఉండడం జరిగింది. ఇప్పుడు ప్రజెంట్ అలహాబాద్ ఈ ఆనంద్ భవన్ గేట్ ముందు నిలబడడం జరిగింది. మా టీం అందరం కూడా వెహికల్లో ఉన్నాము. రాహుల్ గాంధీ భారత్ జోడో న్యాయయాత్రలో జనసమూహము బాగా పెద్ద ఎత్తున ఉత్సాహంగా పాల్గొనడం జరిగింది. దీన్ని రాహుల్ గాంధీ స్వయంగా ఇప్పుడు ఉన్నటువంటి దేశంలో ఉన్నటువంటి బీజేపీ వ్యతిరేక శక్తులలో నిలబడేటువంటి కూటమిలో రాహుల్ గాంధీ మాత్రమే అగ్రగణ్యుడిగా ఉన్నట్టు కనబడుతుంది. యువకులు కూడా పెద్ద ఎత్తున పాల్గొనడం జరిగింది, మహిళలు కూడా పాల్గొనడం జరిగింది. ఇందులో పడ్డ మేము కూడా ఒక భాగంగా ఇండియన్ నేషనలిస్ట్ మూమెంట్ కూడా దీంట్లో పాల్గొనడం జరిగింది. ఇప్పుడు ఇక్కడ నుంచి బయలుదేరినటువంటి రాహుల్ గాంధీ గారి యాత్ర కాన్వాయ్ చాలా పెద్దగా ఉండడం మూలన మేము కూడా దాంట్లో పార్టిసిపేట్ కాకుండా ఆయన వెనుక లాస్ట్లో ఫాలో అవుతున్నాము. ఇప్పుడు ఒక అర్ధ గంట తర్వాత రాహుల్ గాంధీ యొక్క యాత్రలో బ్రేక్ వస్తుంది. మళ్ళీ రేపు మార్నింగ్ నుంచి కంటిన్యూ చేయడం జరుగుతుంది. మేము కంటిన్యూస్గా భారత్ జోడో న్యాయ యాత్రలో రాహుల్ గాంధీలో తీసేటువంటి కాన్వేలో ఒక భాగంగా కూడా మేము ఉండడం జరుగుతుంది. వివిధ వ్యక్తులను కలుస్తున్నాము, వివిధ వ్యక్తుల అభిప్రాయాలను సేకరిస్తున్నాము. ఇప్పుడు ఉన్నటువంటి ఫాసిస్టు ఫోర్సులను ఓడించడానికి కలిసి వచ్చేటువంటి శక్తులతో ఇండియన్ నేషనలిస్ట్ మూవ్మెంట్ ఒక భాగంగా కోఆర్డినేషన్ చేస్తూ పోతుంది. ఇందులో భాగంగానే మాతో పాటు గాజీపూర్ నుండి ఉన్నటువంటి మృత్యుంజయ్ కూడా మాతో ఉన్నారు. వీరు ప్రజా సంఘాలను కోఆర్డినేట్ చేస్తున్నట్టు కాంగ్రెస్ పార్టీలో ఉన్నటువంటి వివిధ అంగాలలో ఒక భాగంగా ఇప్పుడు మనకు ప్రొఫెసర్ యోగేంద్ర యాదవ్ గారు ఉన్నారు. ఇంతకుముందు వారు బయలుదేరిన తర్వాత వారి కారు వెనుక మేము కూడా ఫాలో అవుతున్నాము. కావున మృత్యుంజయ్ గారితో ఒక విషయం చెప్పాలని మేము మాట్లాడుతున్నాము. ఒక మృత్యుంజయ్ जी आप किस सिलसिले में आए हो उधर ये मैं पिछले 10 दिनों से चल रहा हूँ भारत जोड़ो न्याय यात्रा के साथ में। और भारत जोड़ो न्याय यात्रा के साथ जो हम लोगों ने पिछले 3 महीने से एक भारत न्याय वाहिनी करके बनाई है। भारत न्याय वाहिनी का मुख्य उद्देश्य ये है कि देश में जो संवैधानिक मूल्य हैं, तो हमें ये लगता है और हमारी सोच के लोगों को ये लगता है कि देश संविधान से चलना चाहिए, क्योंकि हमारा संविधान जो है सबको स्पेस देता है कि हम अपने अपने धर्म में, अपनी अपनी जाति में, जो भी हमारे आस्था के विषय उसमें हम रह करके अपना काम कर सकते हैं। लेकिन आज के दौर में क्या हो गया कि संविधान की बात ख़त्म करके लोगों ने धर्म को आगे बढ़ा दिया है। धर्म हमारा निजी मामला होता है और संविधान पूरे देश का मामला है। तो उसमें जो 3 न्याय की बात की जा रही है, सामाजिक, आर्थिक और राजनीतिक न्याय की, तो अभी ये सारे ढांचे बिल्कुल ख़त्म हो चुके हैं और देश जो हमारे गुलदस्ते की तरह है। यहाँ पे विविधता में एकता, यानी बहुत सारे रंगों के बीच में किसी एक रंग को बढ़ावा देना हमारे देश की संस्कृति नहीं है। अभी ये चल रहा है। तो इस तरह की मुहिमें जो चल रही हैं उनके खिलाफ ज़रूरत है कि हम एक होकर के लड़ सकें। कई बार हम विचारों में अलग अलग रहते हैं और हम अपने घेरे में रहते हैं कि मैं मार्क्सवादी हूँ, मैं ये हूँ, वो हूँ। तो इनसे से हट के पहले हमें सोचना होगा कि जो गांधी ने कहा था कि जब अंतिम व्यक्ति की बात होगी तो अंतिम व्यक्ति कौन है, वो किसी भी जाति का हो सकता है, किसी भी धर्म का हो सकता है। तो इन सारी चीज़ों को लेकर के और सारी आवाज़ों को एक साथ लाने के लिए, बहुत सारे अनुभवों के लिए मैं इस यात्रा में जुड़ा हूँ। मृत्युंजय जी, आप राहुल गांधी के जो भारत जोड़ो यात्रा में कब तक शामिल होकर रहेंगे, आइंदा तक? अभी जो मेरी जिम्मेदारी है भारत जोड़ो अभियान की तरफ से, उसमें छत्तीसगढ़, झारखंड, बिहार और उत्तर प्रदेश 4 राज्य हैं। तो इन 4 राज्यों में रहूँ। 3 राज्य बीत चुके हैं, यूपी में पूरा हूँ। और दूसरा मेरा जो महत्वपूर्ण रोल था वो उत्तर प्रदेश में मैनिफेस्टो डिज़ाइन करना था। तो मैनिफेस्टो डिज़ाइन हो चुका है और उसमें बहुत सारे मुद्दे हैं जो कि हम लोगों ने कांग्रेस पार्टी को भेज दिया हुआ है कि वो उस पर कैसे काम कर सकते हैं। तो अभी यूपी तक तो मैं हूँ। आखिरी सवाल मृत्युंजय जी, उत्तर प्रदेश में जो 80 सीट्स है पार्लियामेंट के आइंदा होने वाले पार्लियामेंट इलेक्शन में, कांग्रेस पार्टी कितने जीत सकती है? मतलब ये तो बहुत मुश्किल सवाल है। दिक्कत ये है कि उत्तर प्रदेश एक बहुत बड़ा, मतलब पूरे अगर कॉन्स्टिट्यूएंसी लेवल पर बात की जाए तो लगभग 15% के आसपास से कवर कर लेता है। तो संघ के या फासिस्ट ताकतों का जो पूरा प्रयोग है वो उत्तर प्रदेश में होता है।
तो इसलिए ये भी दुर्भाग्य की बात है कि यूपी हमेशा टारगेट पर रहता है कि जहाँ पे मुख्य मुद्दों की बातचीत न होने पाए। इसलिए यहाँ पे रोज़गार नहीं है, कोई उस तरह की कंपनियाँ नहीं हैं, कोई खेती का फूड प्रोसेसिंग का लेकर के नहीं है। तो ये लोग जानबूझ के रखते हैं कि लोगों को लगता है कि अगर यूपी में हम बहुत मजबूत हैं तो दिल्ली का रास्ता बहुत आसान हो जाएगा। और इसलिए आप देखेंगे प्रधानमंत्रियों की लिस्ट तो 90% प्रधानमंत्री आपको यूपी से निकल कर मिलेंगे। मोदी जी को गुजरात से अगर आकर यूपी में लड़ना पड़ रहा है तो इसका मतलब कि यूपी का अपना एक सिनेरियो है। अभी स्थिति यहाँ पे बहुत कुछ अंडर करेंट में है, लोगों में गुस्सा है, वो वोट में कितना कन्वर्ट हो पाएगा ये कहना मुश्किल है। तो इसलिए क्योंकि बीजेपी सारे पैंतरे अपना रही है। तो धन्यवाद मृत्युंजय जी, हम आपसे आइंदा भी जुड़े रहेंगे और फासिस्ट ताकतों को हराने में हम भी आप लोगों के साथ जुड़े रहेंगे और हमारे साथ मिलने वाले हर शख्स को, हर पार्टी से भी हम मिलने की कोशिश करेंगे। बहुत बहुत ధన్యవాद। మరొక కార్యక్రమంలో మళ్ళీ రాహుల్ గాంధీ గారి యొక్క భారత్ జోడో న్యాయయాత్రకు సంబంధించినటువంటి వార్తలను మేము ఇక్కడ ఉన్నటువంటి టీం సభ్యులతో పాటు ఎప్పటికీ కూడా మీకు ఆ విషయాన్ని వార్తల ద్వారా అందిస్తూ ఉంటాము।